డేస్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు నుండి మే 31 అంటే జూన్ 1 వరకు 30 డేస్ ఇంగ్లీష్ క్లాసెస్ మనం రన్ చేద్దాం. అందులో డే 1 సెల్ఫ్ ఇంట్రడక్షన్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మనం ఇక్కడికి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు, ఇక్కడ డెమోకి వెళ్ళినప్పుడు వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే. సో అప్పుడు మనం ఏం చేస్తాం? నీళ్ళు అమ్ముతామా, పై కిందకి చూస్తామా? అలాంటప్పుడు ఈ 10 పాయింట్స్ గుర్తుంచుకోండి. మన ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు వాట్ అబౌట్ ఆర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అప్పుడు మనం ఇది చెప్పాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం మీకు ట్రిక్స్ కొరకు. అందులో నెంబర్ 1 విషెస్ ఏ విధంగా చేయాలి మనం? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, రెస్పెక్టెడ్ సార్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్, లేదా ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ, లేదా ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. ఈ విధంగా చెప్పుకోవచ్చు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ, ఐఎమ్ హ్యాపీ టు సీ యూ అని స్టార్ట్ చేసుకోవాలి. నెంబర్ 1 గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి? నేమ్ ఏమని చెప్పుకోవచ్చు? మై నేమ్ ఈస్, దిస్ ఈస్, ఐ యామ్. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ హర్ష, దిస్ ఈజ్ హర్ష, ఐ యామ్ హర్ష. ఇదని చెప్పుకోవచ్చు. రెండింటి కంటిన్యూ చేద్దాం మనం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ, మై నేమ్ ఈజ్ హర్ష, దిస్ ఈజ్ హర్ష, ఐ యామ్ హర్ష. ఇదని చెప్పుకోవచ్చు. రెండు అయిపోయినాయి. నెంబర్ 1 విషెస్, నెంబర్ 2 నేమ్. థర్డ్ 1 ఫ్యామిలీ. I have a small family, or I have a big family, or I have a micro family అంటే తెలుసు మీకు, చిన్న కుటుంబం. ఐఎమ్ సన్ ఆఫ్, లేదా మై ఫాదర్ ఈజ్ నేమ్ ఈజ్ ఓకే రవి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో విషెస్ నేమ్ తర్వాత ఒక ఫ్యామిలీ గురించి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఐ హ్యావ్ ఏ స్మాల్ ఫ్యామిలీ, మై ఫాదర్ ఈజ్ నేమ్ ఈజ్, ఆర్ ఐఎమ్ సన్ ఆఫ్. ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది. 4th విషయానికి వస్తే మనకు ప్రొఫెషన్. ఒకవేళ మీరు గతంలో ఏదైనా ప్రొఫెషన్ చేస్తుంటే, ఆర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఐఎమ్ స్టడీయింగ్, లేదా ఐఎమ్ పర్సన్ అంటే కంటిన్యూ చేయడం, అంటే ఇన్కంప్లీట్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నది, ఆర్ పీజీసీ ఇన్కంప్లీట్ ఉంటే ఐఎమ్ పర్సన్ అన్నారు, అంటే చేస్తున్నాను. ఐఎమ్ స్టడీయింగ్ ఎంబీఆర్, ఎంఏ, ఎంసీఏ, లేదా ఐఎమ్ పర్సన్ ఎంసీ అంటే ఎంసీని ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇన్కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. ప్రొఫెషన్ ఇస్తే ఐఎమ్ వర్కింగ్ ఫర్, ఓకే, టీచర్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ కంప్యూటర్ అసిస్టెంట్. ఈ విధంగా ఏదైనా కూడా చెప్పుకోవచ్చు. సో 4th 1. నెక్స్ట్ లొకేషన్ విషయానికి వస్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఐ బిలాంగ్ టు వరంగల్, ఐ బిలాంగ్ టు హైదరాబాద్, ఐ బిలాంగ్ టు ఖమ్మం, లేదా ఐ కమ్ ఫ్రమ్ నల్గొండ, ఐ కమ్ ఫ్రమ్ మెదక్, ఐ కమ్ ఫ్రమ్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఐఎమ్ రెసిడ్ ఫ్రమ్, ఓకే చెప్పుకోవచ్చు, రెసిడెన్స్ అని. సో ఐ బిలాంగ్ టు, ఐ కమ్ ఫ్రమ్, ఐఎమ్ రెసిడింగ్ ఫ్రమ్, ఓకే రెసిడింగ్ ఫ్రమ్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చో చెప్తాను. నెక్స్ట్ హాబీస్. హాబీ ఒకటే ఉంటే మై హ్యాబీ ఈజ్ అని ఆ జాబ్కు రిలేటెడ్ హాబీస్. టీచింగ్ ప్రొఫెషన్ ఇస్తే మై హ్యాబీ ఈజ్ రీడింగ్ స్టోరీ బుక్స్, ఆర్ మై హ్యాబీ ఈజ్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్, రిలేటెడ్. హాబీస్ ఎక్కువ ఉంటే మై హ్యాబీస్ ఆర్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా మన హాబీస్ విషయానికి వస్తే ఐ ప్లే క్రికెట్, ఐ క్రాక్ జోక్స్, ఐ బ్రౌజ్, సెర్చ్ ఇంటర్నెట్, అంటే మనం రిలేటెడ్ జాబ్కి వెళ్తే. ఐ మీట్ మై ఫ్రెండ్ రెగ్యులర్లీ, మై హ్యాబిట్ ఈజ్ వాచింగ్ టీవీ. ఈ విధంగా మనం ఏదైనా హ్యాబిట్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అచీవ్మెంట్స్. ఒకవేళ నువ్వైనా అచీవ్మెంట్స్ కనుక సాధిస్తే, ఐ కుడ్ బికమ్, లేదా ఐ కుడ్ విన్. ఒకవేళ నీ స్పోర్ట్స్ రిలేటెడ్ జాబ్ విషయానికి వస్తే, ఇంకైనా గతంలో అయినా విన్నే ఉంటే, ఐ కుడ్ విన్ అండర్ 14 అండ్ అండర్ 18 స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్
చెప్పుకోవచ్చు. లేదా ఐ కుడ్ పార్టిసిపేట్ నేషనల్ లెవెల్ మారతాన్ లైక్ దట్ చెప్పుకోవచ్చు. లేదా ఐ కుడ్ బికమ్ సాఫ్ట్వేర్ చెప్పుకోవచ్చు. అది చెప్పుకొని నువ్వు ఏమైతే సాధించావో అందులో చెప్పుకోవచ్చు. నీ యొక్క ఏం చెప్పుకోవాలి. ఐ వాంట్ టు బికమ్, నువ్వు ఏమైదాం అనుకుంటావు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ బికమింగ్, ఒక కళ ఉంది బికమింగ్, ఏమైదాం అని. సో ఈ విధంగా అదేవిధంగా ఐ విల్ లైక్ టు సీ మై సెల్ఫ్ యాజ్, ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ బికమింగ్, నీ డ్రీమ్ ఏంది, టీచరా, ఇంజనీరా, ఏ జాబ్ అయిదాం అనుకుంటూ అది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రోల్ మోడల్ చెప్పుకోవాలి. మై రోల్ మోడల్ ఇస్, మరి నువ్వు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన ఒక రోల్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ మై రోల్ మోడల్ ఇస్ అబ్దుల్ కలాం. నువ్వు ఏదైనా సైన్స్ సంబంధించిన రిలేటెడ్ జాబ్కి వెళ్తే టీచింగ్ చెప్పుకో మై రోల్ మోడల్ ఇస్ సొరపల్లి రాధాకృష్ణన్, ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో నువ్వు ఆ జాబ్కి రిలేటెడ్ ఒక రోల్ మోడల్ పర్సన్ చెప్పుకుంటే బాగుంటుంది. లేదా ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ కూడా చెప్పుకోవచ్చు. ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ అబ్దుల్ కలాం, ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ రాధాకృష్ణన్. ఓకే, ఆ విధంగా ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ స్పోర్ట్స్ సంబంధించితే టెండూల్కర్, ఈ విధంగా చెప్పుకోవచ్చు. స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ విషయానికి వస్తే మనం చెప్పుకోవాలి, నీ దగ్గర ఉన్న బలాలు చెప్పు. ఐ కెన్ కమ్యూనికేట్ వెల్ విత్ అదర్స్, ఇతరులతో ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతా. ఐ కెన్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, మీరు ఎటువంటి బాధ్యతలు ఇచ్చిన నేను సక్సెస్ఫుల్ చేయగలుగుతా. ఓకే, ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఐ కెన్ వర్క్ అండర్ ప్రెషర్, నేను ఎంత ప్రెషర్లో ఉన్నప్పుడు నేను వర్క్ చేస్తాను, ఈ విధంగా చెప్పుకోవచ్చు. చెప్పుకున్న తర్వాత మనం లాస్ట్లో ఇవి కూడా చెప్పుకోవచ్చు. ఏంటిది, మన యొక్క నేచర్ కూడా చెప్పుకోవచ్చు. ఐఎమ్ సిన్సియర్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్, ఈ విధంగా నేచర్ కూడా చెప్పుకోవచ్చు. చెప్పుకున్న తర్వాత లాస్ట్లో థ్యాంక్ యూ వెరీ మచ్, ఓకే, మెనీ థ్యాంక్స్, ఈ విధంగా చెప్పి మనం కంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు అడుగుతాడు, ఈ టిప్స్ గుర్తుంచుకోండి, 10 టిప్స్. విషెస్, నేమ్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, లొకేషన్, హాబీస్, అచీవ్మెంట్, ఎయిమ్, రోల్ మోడల్, స్ట్రెంగ్త్ అండ్ నేచర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్, ఓకే, మెనీ థ్యాంక్స్, ఈ విధంగా గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకోవాలి. సో ఈ విధంగా ఈ 10 టిప్స్ కనుక మీరు ఉంటే సెల్ఫ్ కేర్, మనకి ఏదైనా ఇంటర్వ్యూలో అప్పుడు ఓకే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అప్పుడు మనం ఈ 10 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. అందులో విషెస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ అని చెప్పుకోవాలి. మీ అందరికి గుడ్ మార్నింగ్, మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. మై నేమ్ ఈజ్ హర్షిత్, ఐ హ్యావ్ ఎ స్మాల్ ఫ్యామిలీ, ఐఎమ్ సన్ ఆఫ్ రవి, ఐఎమ్ స్టడింగ్ బీటెక్, ఐ బిలాంగ్ టు వరంగల్, మై హాబీస్ ఈజ్ చెప్పుకోవచ్చు. ఓకే, ఐ క్రాక్ జోక్స్ సంథింగ్. నెక్స్ట్ ఐ కుడ్ బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మై రోల్ మోడల్ ఈస్ అబ్దుల్ కలాం, ఐ కెన్ కమ్యూనికేట్ వెల్ విత్ అదర్స్ అండ్ మై నేచర్ ఈస్ ఐఎమ్ సిన్సియర్ అండ్ a పాజిటివ్ థింకింగ్ పర్సన్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈ 10 పాయింట్లు చెప్తే మనకు సరిపోతుంది. ఈ టిప్స్ గుర్తుంచుకోండి అందులో, ఓకే, గుర్తుంచుకోండి. వన్స్ అగైన్, విషెస్, నేమ్, ఫ్యామిలీ, ప్రొఫెషన్ ఆర్ ఎడ్యుకేషన్, లొకేషన్, హాబీస్, అచీవ్మెంట్, ఎయిమ్, రోల్ మోడల్, స్ట్రెంగ్త్ అండ్ నేచర్ అండ్ గ్రాటిట్యూడ్, ఇదని చెప్పుకోవాలి. వన్స్ అగైన్, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ, మై నేమ్ ఈజ్ రవీందర్, ఐ హ్యావ్ ఎ స్మాల్ ఫ్యామిలీ, ఐఎమ్ సన్ ఆఫ్ Krishna, I am studying MA English, B.Ed. I belong to Inugurti. My hobby is teaching to the children. I could become a government teacher. I want my role model is any teacher of government. I can communicate well in English with others. My nature is ఐఎమ్ ఆల్వేస్ బీ పాజిటివ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పుకుంటే క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకోవచ్చు. ఓకే, రేపు టాపిక్ 2 తోటి రేపు వద్దాం. ఈ డే 1 ఈ 30 డేస్లో
30 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మనం నేర్చుకుందాం. ఓకే.